హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత భక్తి యోగానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 7వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటున్నాం. భగవత్ విజ్ఞానము అనే అధ్యాయాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. మనం చూసామండి, ఇప్పటి వరకు 6 అధ్యాయాలు కర్మ యోగానికి సంబంధించినవి మనం పూర్తి చేసేసుకున్నాం. ఇందులో మనం మొట్టమొదటి అధ్యాయం నుంచి ప్రారంభం చేస్తే అక్రోనిమ్ వైజ్గా మనం చూసుకుంటే, ఎలా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నారయ్యా, మా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఎలాంటి చక్కటి అరేంజ్మెంట్స్ చేసి ఉంచినారు, ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి మొట్టమొదటి అధ్యాయం ద్వారా. దాని తర్వాత అర్జునుడు ఎలా యుద్ధం చెయ్యను అని అన్నాడు. యుద్ధం చెయ్యను అనేసి గాంధీవాన్ని కింద పెట్టేస్తే కృష్ణుడు అర్జునుడిని శిష్యుడిగా స్వీకరించి ఏమని మాట్లాడటం ప్రారంభం చేయబోతున్నాడో 2వ అధ్యాయంలో మనం చూసాం. మన యొక్క స్వరూపం ఏమిటి, మన యొక్క 2 ధర్మములు ఏమిటి అనే విషయాన్ని 2వ అధ్యాయంలో భగవంతుడు మనకి చెప్పాడు. 3వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకున్నాం. కర్మని కాదయ్యా త్యజించాల్సింది, కర్మ ఫలితాన్ని అని చెప్పి ఒక ఆదర్శమైన మానవుడు ఎలా బ్రతకాలి అని స్వామి ఉపదేశం చేసి, ఆత్మకుండే 2 శత్రువులు, అవి కామక్రోధాలని మనకు ఉపదేశం చేశారు స్వామి 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో పరంపరాగతమైన జ్ఞానాన్ని మనం స్వీకరించి భగవంతుడి తత్వ ఏంటో అర్థం చేసుకొని మన యొక్క కర్మ ఫలితాలను తొలగించి మంచి జీవనాన్ని జీవించవలే అని ఉపదేశం చేశారు స్వామి 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో మనం చూసాం, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఈ ప్రపంచంలో ఉండి మంచి కోరికలు కానీ మనకి వస్తే, సమభావన కానీ మనకి కలిగితే, భగవంతుడే అంతా అని తెలుసుకోగలిగితే మనం శాంతి పొందుతాము అని తెలియజేశాడు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయం నిన్నటి రోజున మన మనస్సు గురించి, అది ఎంత పెద్ద శత్రువు ఒకవేళ దాన్ని నిగ్రహించకపోతే, చాలా గొప్ప మిత్రుడు ఎప్పుడైతే దాన్ని నిగ్రహిస్తే. అష్టాంగ యోగం గురించి విన్న యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధారణ ధ్యాన సమాధి అనే విషయాలు అష్టాంగ యోగం గురించి నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. దాని తర్వాత నిన్నటి రోజున మనకి స్వామి ఎంతో వైభవంగా అష్టాంగ యోగం గురించి తెలియజేసి, ఒకసారి మళ్ళీ ఆ అక్రోనిమ్ చూపించండి స్క్రీన్ పైన. నిన్న మనం ఎనిమీ ఆర్ ఫ్రెండ్, మనస్సు స్నేహితుడా, దాని తర్వాత శత్రువా అనే విషయం గురించి విన్నాం. అష్టాంగ యోగం గురించి విన్నాం. ఒకవేళ ఈ మార్గంలో కానీ సక్సెస్ అవుతే ఏమవుతుంది, ఫెయిల్యూర్ అవుతే ఏమవుతుంది, ఒకవేళ నెగ్గితే ఏమైపోతుంది, ఓడిపోతే ఏమవుతుంది అనే విషయాన్ని చెప్పి, దాని తర్వాత చిట్ట చివరికి యోగులలో అన్నిటికంటే గొప్ప యోగి భక్తి యోగి అని చెప్పి స్వామి పూర్తి చేశారు. కర్మయోగ పూర్తి చేసి భక్తి యోగానికి ఒక బీజం వేశారు భగవంతుడు. అది మనల్ని ఈరోజు 7వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతకి తీసుకొస్తున్నది. ఈ 7వ అధ్యాయం భగవద్గీతలో మీరు చూడండి, నిన్నటి రోజున అష్టాంగ యోగం గురించి చెప్పారండి. జనరల్గా మీరు చూడండి, అష్టాంగ యోగం చేస్తే ఏమొస్తుందట అంటే వివిధ రకాల సిద్ధులు వస్తాయటండి. ఎన్నో సిద్ధుల గురించి మీకు తెలుసు కదండి. మహిమ, లగిమ, ఈషిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇలాంటివి ఎన్నో సిద్ధులు ఉంటాయటండి. ఆ సిద్ధులు ఏం చేస్తాయట అంటే మానవుడు చేయలేని పనులన్నీ కూడా చేయిస్తుందటండి. ఏంటి, కేవలం కొద్దిగా తపస్సు చేస్తే సిద్ధులు పొందొచ్చటండి. చాలా కామన్ అండి సిద్ధులు, తెలిసినా మీకు? ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒకళ్ళు అడిగారు, అయ్యా ఆయన నీటిపైన నడుస్తారట, మీరు నడవగలుగుతారా అంటే ప్రభుపాదుల వారు అన్నారు, నేను కూడా వెళ్ళొచ్చు, 1 పైసా ఇచ్చి అని అన్నారట. 1 పైసా కడితే నేను కూడా బోట్లో నీటిని క్రాస్ చేయొచ్చు అని అన్నారట. దానికి అంత కష్టపడి మొత్తం నా శక్తినంతా వెచ్చించి సిద్ధి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు,
ఇంకోసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారండి, అయ్యో చాలా మంది మ్యాజిక్లు చేస్తుంటారు కదండి, మీరు కూడా ఏదైనా మ్యాజిక్ చేసి చూపించండి అంటే ప్రభుపాదుల వారు అన్నారు, చేశాం, మేము చాలా పెద్ద మ్యాజిక్ చేశాం, వీరందరి యొక్క హృదయాన్ని మార్చేశాం, దీనికంటే పెద్ద మ్యాజిక్ ఏదన్నా ఉంటుందా? మనకండి దేన్ని మనము చాలా ఎక్సైట్మెంట్గా తీసుకుంటామంటే, ఎవరైనా ఏదైనా మ్యాజిక్ చేశారనుకోండి, ఇంకా మనం అందరం చాలా ఓ ఓ చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఆయన. మ్యాజిక్ చాలా సింపుల్ అండి, మీరు ఇలా 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 అని ఇలా తీయచ్చండి చైన్. కాబట్టి కేవలం ఏదో మనల్ని చేసి చూపిస్తే మనకి ఏదో వచ్చేసింది, ఆయన ఏదో అతిమానుష వ్యక్తి అని మనం అనుకుంటామండి, కానీ కాదు. నిజమైన గొప్పతనం ఏంటి, నిజమైన సిద్ధి ఏమిటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం అత్యంత గొప్ప సిద్ధి అటండి. మీకు శుకదేవ గోస్వామి భాగవతంలో వారు ఎంత వైరాగ్యం కలిగిన యోగి అట వారు అంటే, వారు ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో అలా అక్కడ ఉండే స్త్రీలందరూ కూడా ఆయన అలా చూస్తూ ఉండేవారటండి. అసలు వాళ్ళు స్నానం చేస్తుంటే ఆ వస్త్రాలను కూడా వేసుకోలేదటండి వారు, వారు వెళ్ళిపోతున్నారు అలా నడుచుకుంటూ పక్కన నుంచి. కానీ ఎప్పుడైతే వాళ్ళ తండ్రి గారైన వ్యాసదేవులు వచ్చారో వెంటనే వాళ్ళు ఇలా అని వస్త్రాలు కప్పుకున్నారట. అయితే అక్కడ ఉండే వ్యాసదేవుడు అన్నారట, అయ్యా నేను ఆయన తండ్రిని, మీ తాత వయస్సున్నవాడిని, నన్ను చూస్తే మీరు ఎందుకు కప్పుకుంటున్నారు బట్టలు, మా పిల్లవాడు అలా వెళ్ళిపోతుంటే ఆయనను చూసి చలించలేదు మీరు అంటే, ఆయనకి ఈ ఇంకిత మాత్రము కూడా దేహాభిమానం లేదండి, పరమ యోగ స్థితిలో ఆయన వెళ్ళిపోతున్నారు అని అన్నారటండి అక్కడ. అంటే అక్కడ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే సుఖదేవ గోస్వామి యొక్క వైభవం గురించి చెప్పడానికి వచ్చిందండి ఆ ప్రస్తావన. అయితే ఎప్పుడైతే అలా సుఖదేవ గోస్వామి వెళ్ళిపోయారో అండి, ఆయనని కూడా మార్చేసిందండి. ఏంటో తెలిసిన అండి, భగవంతుడి గురించి ఎప్పుడైతే ఆయన భగవంతుడి యొక్క సౌందర్యం గురించి, భగవంతుడి యొక్క వైభవం గురించి, భగవంతుడి యొక్క కరుణ గురించి విన్నారో, సుఖదేవ గోస్వామి అంత గొప్ప యోగి కూడా పరమ భాగవతోత్తములుగా మారిపోయారండి. భర్గాపీఠం నటవరవపు కర్ణయోర్కర్ణికారం బిభ్రాద్భాసత్ కనక కపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణురదరసుదయా పూరయన్ గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీత కీర్తి. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందం గురించి చెప్పంగానే అంత గొప్ప యోగి అయిన సుఖదేవ గోస్వామి కూడా భగవంతుడి పట్ల వెంటనే ఆకర్షితులైపోయారన్నమాట. అయితే అటువంటి వైభవం ఎక్కడున్నదట అంటే భగవంతుడి గురించి వినటంలో ఉన్నదట. అది మనం ఈ యొక్క అధ్యాయంలో అసలు ఏ విధంగా చెప్తున్నారు అనే అక్రనిం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చక్కగా మీరు ఈ అధ్యాయానికి సంబంధించిన అక్రనిం చూడండి. HEAD. ఫస్ట్ విషయం ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేది హియరింగ్, భగవంతుడి గురించి శ్రవణం చేయటం. రెండు, చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారండి, ప్రపంచంలో భగవంతుడు ఎక్కడున్నాడు చూపించండి, ఎక్కడున్నాడు చూపించండి, చూపించాక నమ్ముతాం. దానికి రెండవ విషయం మనం ఈ అధ్యాయంలో వినబోతున్నాం. ఈ ఫర్ ఎవ్రీవేర్, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ఆయన యొక్క ఉనికి మనకి తెలుస్తుంది ఎక్కడ చూసినా అనే విషయాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. దాని తర్వాత యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్, భగవంతుని అసలు కొంతమంది ఎందుకు స్వీకరిస్తారు, కొంతమంది ఎందుకు వదిలేస్తారు, దానికి గల కారణాలు ఏమిటి. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఉన్నాడు అని అందరికీ తెలిసినప్పుడు కొంతమంది ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారండి అన్న దాని ప్రశ్న మనం ఇది చూస్తాం. డి ఫర్ డివోషన్ సో రేర్, భక్తి అనేది చాలా అరుదైనదట. ఆ విషయం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నా. చాలా చక్కటి అధ్యాయం భగవానుడు ప్రారంభం చేస్తున్నారు, చక్కగా మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విషయం అండి, ఒకసారి మొట్టమొదటి శ్లోకం 7వ అధ్యాయం చదవండి, మీకు ఏమి చెప్పబోతున్నాడో స్వామి అనే విషయం అర్థమవుతుంది. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణుః. శ్రీ భగవానుడు పలికాడు, ఓ పృథాకుమార,
మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. మ్మ్. చూసారా అండి, భగవంతుడు ఒక ప్రాసెస్ని ఇస్తున్నారండి. ఏంటో తెలుసా అండి? వినటం. ఎవరి గురించి వినాలట? ఇప్పుడు భక్తి యోగం కదండి మనం ప్రారంభం చేసుకుంది. భక్తి అంటే ఏంటి? ప్రేమ, డివోషనల్ సర్వీస్, ప్రేమతో భగవంతుని సేవించడం. అయితే ఎవరిపైన మనకి ప్రేమ పుట్టాలి అంటే వారి గురించి వినాలి కదండి, వారితో సమయాన్ని గడపాలి కదండి, వారితో మాట్లాడాలి కదండి. అప్పుడే మనకి ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? మేము ఇంజనీరింగ్ చదువుకున్న సమయంలో ఏం చేసేవారంటే, మాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ప్రొద్దున రాత్రి సాయంకాలం ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు, మాట్లాడుతూనే ఉండేవారు. రాత్రంతా ఫోన్ మాట్లాడుతుండేవారు. మేము నిద్ర లేవంగానే ఆయన పడుకునేవాడు అనమాట. వచ్చి నేను అనేవాడు, ఏంట్రా ఇంతసేపు ఏం మాట్లాడతారా, అసలు నాకు అర్థం కాదంటే, నీకు ప్రేమలో లేదు కదా, నీకు అర్థం కాదు అని అనేవాడు. అయితే మేము అనుకునేవాళ్ళం స్వామికి, స్వామి ఎప్పుడైనా మేము ప్రేమలో పడతాం మీతోటే పడాలయ్యా, ఇంకెవరితో పడకూడదు స్వామి అని మొక్కుకునేవాళ్ళం అనమాట. కాబట్టి ప్రేమ, ఆ మాటలు వింటూ ప్రేమలో ప్రేమ పెరుగుతుందట, ప్రేమ వస్తుందట అండి. ఆ ఆ ఆ ఎక్స్పీరియన్స్ మాకు శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి, మా గురువు గారి దగ్గర నుంచి వింటూ ఉన్నప్పుడు కలిగిందనమాట. ఓ ఇందుక అంత వింటున్నారు ఆయన, ప్రేమ పెంచుకోవాలంటే ఇదా మార్గము. దాని గురించే స్వామి ఇక్కడ చెప్తున్నారండి. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ కృష్ణ, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్, యూ హ్యావ్ టు స్టాండ్ అండర్ గాడ్. భగవంతుడి కింద వినయంగా మనం నించున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అని మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, దేన్ని నేర్చుకోవాలన్నా సరే, మనం ఏమి సాధించాలన్నా సరే, విని నేర్చుకొని ఆ స్థితికి వెళ్తాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పిల్లవాడు, మేమంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసాం అనుకోండి, ఒకళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసేవాడు ఏం చేయాలి? కాలేజ్కి జాయిన్ అయ్యి చక్కగా చదువుకొని అవన్నీ డయాగ్రామ్స్ గీసి ఆ సైట్కి వెళ్ళి అవన్నీ ప్రాక్టికల్స్ చేసి దాని తర్వాత ఒక సివిల్ కన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. అవునా కాదా చెప్పండి? 4 సంవత్సరాలు చదువుకొని దాని తర్వాత ఇంకా పై చదువులు చదివి ఎన్నో చేస్తే కానీ ఒక సివిల్ ఇంజనీర్ అవ్వలేరు, అంతే కదండి. కానీ మీరు చూడండి, మనం ఇంత కష్టపడితే అయ్యింది. కొన్ని జీవరాశులైతే వాటికి ఎక్కడి నుంచి వచ్చాయండి ఇంత సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అని ఎలా నేర్చుకున్నారు? వారి సంగతి చెప్పండి ఒకసారి. బీవర్ అని ఒక జంతువు ఉందండి. అది ఎక్కడ ఇల్లు కట్టుకుంటుందో తెలుసా అండి? నీటిపైన ఇల్లు కట్టుకుంటుందటండి. నీటిపైన ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ ఆ దార ఏదైతే వాటర్ స్ట్రీమ్ ఉందో దానిపైన ఒక డ్యామ్ కడుతుందటండి. డ్యామ్ కట్టి ఆ డ్యామ్ని మొత్తం సీల్ చేసి దాని తర్వాత డ్యామ్కి ఇటువైపు ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడ 3 స్టోరీడ్ బిల్డింగ్ కడుతుందటండి. కింద ఒక స్టోర్, ఒక ఫ్లోర్ ఏమో వాటర్ లోపల, 2 ఫ్లోర్లు వాటర్ పైన, 3 టన్నుల సామాగ్రిని యూజ్ చేసి ఇల్లు కట్టి దాన్ని ప్లాస్టరింగ్ కూడా చేసుకొని ఒక్కొక్క రూములు కట్టి, ఒక రూము పిల్లలకి, ఒక రూము వాళ్ళు ఉండడానికి, ఒక రూము తినడానికి, ఇలా కట్టుతుందటండి. దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఇంటెలిజెన్స్? మీరు చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఏమైనా అడ్మిషన్ తీసుకుందా అండి? కాదండి. భగవంతుడు అందరికీ కావాల్సిన తెలివితేటలు ఇచ్చాడు స్వామి. మనము మనిషి మాత్రమే దాన్ని గుర్తించలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు గుర్తించాలి అంటే ఏం చెయ్యాలి? భగవద్ వర్స్లో చెప్తున్నారండి. ఫస్ట్ స్టెప్ భగవంతుడికి శరణాగతి చేయటము అనంటే వినటంతో ప్రారంభమవుతుంది. ఎవరి దగ్గర నుంచి వినాలండి? ఎప్పుడైతే మనము భక్తుల దగ్గర నుంచి వింటామో, భాగవతోత్తముల దగ్గర నుంచి వింటామో, వారి హృదయంలో ఉండే భగవంతుడు మనకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇప్పుడు డబ్బులున్న వాడి అకౌంట్లో నుంచి మనకి ఎలా అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయో, అలా ఎప్పుడైతే మనం భక్తి ఉన్న వారి దగ్గర నుంచి వింటామో మనకు కూడా ఆ భక్తి వచ్చేస్తుంది అనమాట. భక్తి వస్తే ఏమవుతుందండి? ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు ఏం జరుగుతుందట? కృష్ణుడి గురించి మనకి తెలుస్తుందట. తెలిసినప్పుడు ఏమవుతుందట? ఎన్నైతే మనకి ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ పోతాయట. ప్రశ్నలు పోయినప్పుడు ఏమవుతుందట? కృష్ణుడి యొక్క శరణు తీసుకోవడానికి మనకి ఇన్స్పిరేషన్ వస్తుందట. ఇన్స్పిరేషన్ వస్తే ఏమవుతుందట? మనం భక్తి యోగాన్ని చేస్తామట. భక్తి యోగం చేస్తే ఏమవుతుందట? మన మనసు ఎప్పుడు భగవంతుడి దగ్గర ఉంటుందట. అదే కదండి భగవంతుడు నేను చెప్పింది, మనస్సు నా దగ్గర పెట్టు ఎల్లప్పుడూ. అది ఎండ్. కానీ స్టార్టింగ్ ఏంటి? భగవంతుడి గురించి వినటం, హియరింగ్. ఎవరి దగ్గర నుంచి వినటం?
భాగవతోత్తముల దగ్గర నుంచి వింటాం. ఎప్పుడైతే మన గురువుల ఆచార్యులు ఎవరికైతే భక్తి హృదయంలో ఉన్న వారి దగ్గర నుంచి మనం భగవంతుడి గురించి వింటామో వారిది ఆ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన ఒక ఫోటో ఉన్నది. వారు గురువుగారి దగ్గర నుంచి వింటున్నారు. గురువుగారి హృదయంలో ఉండే ఆ కృష్ణ ప్రేమ, ఆ భక్తి ఏదైతే ఉన్నదో దాన్ని శిష్యుడి యొక్క హృదయంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి అంటే ఏంటండి అంటే వీ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్. భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఎక్కడ, భగవంతుడు ఏంటి అనేది మనకి తెలుస్తుంది శ్రవణం ద్వారా. కాబట్టి ఇది అన్నిటికంటే బెస్ట్ అండి. ఎవరి దగ్గర నుంచి వినాలండి? ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా మనకి ఎవరి దగ్గరైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయనుకోండి, మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందండి. అప్పుడు వాళ్ళు తప్పు చేశారనే విషయం తెలిసాక మనం ఏమంటాం? ఒరే, ఎందుకురా అలా చేసావు? నన్నే వచ్చి అడుగుంటే నేనే చెప్పేవాడిని కదా. ఆవిడని అడగటం ఎందుకు, తప్పు తెలుసుకోవటం ఎందుకు, ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు, నన్ను అడుగుంటే నేనే చెప్పేవాడిని కదా, అయిపోయేది కదా నీకు అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు మన జీవితాన్ని. అలా అన్నిటికంటే బెస్ట్ ఎవరి దగ్గర నుంచి అండి భగవంతుడి గురించి వినటం అంటే? భగవంతుడే చెప్తున్నాడండి ఆయన ఏంటో. మనందరిపైన కృప చేస్తూ స్వామి ఈ ఉపదేశాలను ఇస్తున్నాడు. ఒకసారి 2వ శ్లోకం 3వ శ్లోకం చదువుదాం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం చదవండి ఒకసారి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏదీ మిగులదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయా యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. పలు వేలాది మనుషులలో ఎవడో ఒకడు పూర్ణత్వానికై యత్నిస్తాడు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒకడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. ఇప్పుడు స్వామి చెప్పబోయే విషయం కానీ వింటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరమే లేదటండి. అంత గొప్ప విజ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదించేస్తున్నాడట. ఇవి మనుష్యానాం సహస్రేషు, అందరికీ తెలియదటండి. ఎన్నో లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ విషయం గురించి తెలుస్తుందటండి. మీరు ఇంతమంది ఈరోజు ఇక్కడ వింటున్నారు అని అంటే ఇది చాలా చాలా గొప్ప అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చినది. కాబట్టి ఇది మాత్రం, ఈ సీక్రెట్ ఇప్పుడు ఏదైతే భక్తి యోగంలో భగవద్గీతలో స్వామి చెప్పబోతున్నారో, ఎవరైతే 18 రోజులు వదలకుండా చక్కగా శ్రవణం చేసి అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని జీవితంలో ఆచరిస్తారో, జ్ఞానము విజ్ఞానం మొత్తము కూడా వారికి అర్థమైపోతుందటండి. వారు తెలుసుకోగలుగుతున్నారట ఈ చక్కటి విశేషములన్నింటినీ కూడా. మీరు చూడండి, ఇప్పుడు స్వామి తన గురించి చెప్పుకోవటం ప్రారంభం చేస్తారు. మీరు చూడండి 2-3 విషయాలు చెప్తారు. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, ఈ కృష్ణుడు బాగా ఈగోయిస్టిక్ ఫెలో అండి. ఎప్పుడు నేనే నేనే గొప్పవాడిని, నేనే ఇది, నేనే అది, నేనే ఇది. ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి ముందే మీకు చేతావని ఇస్తున్నాను అనమాట. మీరు 2-3 విషయాలు అర్థం చేసుకుందామండి. ఇప్పటిదాకా కర్మయోగం చెప్పుకున్నాం. కర్మయోగంలో ఎన్నో వందల శ్లోకాలు, 230 శ్లోకాల కంటే ఎక్కువ శ్లోకాలు భగవంతుడు చెప్పాడు. దాంట్లో 10% కూడా తన గురించి తాను మెన్షన్ చేసుకోలేదండి. ఒకసారి అర్జునుడు అడిగాడు కాబట్టి తన గురించి తాను చెప్పడం ప్రారంభం చేశాడు, ఏంటి నా యొక్క తత్వము అని. 10% కంటే తక్కువ వరకు మాట్లాడాడండి ఇప్పటి వరకు కూడా. కానీ భక్తి యోగంలో మాత్రం భగవానుడు తానేంటి అని చెప్పబోతున్నారండి. ఎందుకో తెలుసా అండి, భక్తి అంటే భగవంతుడు కూడా భక్తిలో ఒక పార్టే. ప్రేమ అంటే ప్రేమికుడు లేదా ప్రేమికురాలు లేకపోతే ప్రేమ ఎక్కడుంటుందండి? కాబట్టి భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆరాధన చెయ్యాలి అని అనుకుంటున్నామో వారి గురించి స్వామి చెప్తున్నారు, ఆయనంతట ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలా ఈగోయిస్టిక్ అండి, చాలా ఈగోయిస్టిక్ అండి. ఇప్పుడు ముందు రాబోతుంది శ్లోకం, అందుకే నేను చెప్తున్నాను అని అన్నారనుకోండి. ఒక్క విషయం చెప్తాను, కృష్ణుడికి ఇంత కూడా ఈగో ఉంటే అర్జునుడు యొక్క రథసారథ్యం చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా గర్వం ఉన్నవాడు వేరే వారికి రథం నడుపుతారా చెప్పండి? ఆ? మన అయిన వాళ్ళు కూడా ఒకసారి, మేము మా రిలేటివ్స్ ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారండి. అయితే మ- అయితే ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళి వెనకాల కూర్చున్నాడు అనమాట. కూర్చోగానే ఆయన అంటున్నాడు, ఏయ్ ముందుకొచ్చి కూర్చో, నన్ను డ్రైవర్ అనుకుంటారు అందరు అని అంటున్నాడు. వెంటనే ఆయన వచ్చి ముందు కూర్చున్నారు. చూడండి, కొద్దిగైనా మనం ఆ భావన ఉన్నదనుకోండి అలాంటి పనులు చేయలేము మనం, అవునా కాదా చెప్పండి? కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? రథసారథ్యం చేస్తున్నాడు. అంటే ఎక్కడైనా ఈగో ఉందా అండి ఆయనకి? ఇంకో విషయం మీరు చూడండి, రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు అందరూ కూడా ఒక్కొక్క సేవలు తీసుకున్నారండి.
కానీ కృష్ణుడు ఏ సేవ తీసుకున్నారు తెలుసా అండి? అందరూ పాదాలని ప్రక్షాళన చేసి అక్కడ ఉండే మహానుభావులందరూ పాదాలు ప్రక్షాళన చేసే సేవ తీసుకున్నాడు కానీ ఎందుకు అని అంటే అది భగవంతుడి యొక్క నైజం. ఆయన స్వాభావికంగా చాలా 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 ప్రేమ కలిగిన వాడు. అలాంటి ప్రేమ కలిగిన వాడే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అంటే భక్తి యొక్క వైభవాన్ని చెప్పడానికి భగవంతుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రవచనం మనం ఇస్తున్నాం, కానీ ప్రవచనం ప్రారంభమయ్యే ముందు మన ప్రశాంత్ ప్రభు వచ్చి కొద్దిగా ఇంట్రడక్షన్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎందుకోసం చెప్తున్నారు అంటే భగవద్గీత యొక్క వైభవాన్ని పెంచడానికి కోసం ఇంట్రడక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, డాక్టర్ పక్కన రాసుకుంటారు, మీకు తెలిసిన ఇక్కడ ఎంబీబీఎస్, ఎండి, దాని తర్వాత ఇంకేవో ఏవేవో 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 రాసుకుంటారు. ఏంటని ఇంత పొడుగ్గా ఉంది పేరు అని అంటే, ఎందుకు ఇంత పొడుగ్గా పేరు ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఆయన దగ్గర ట్రీట్మెంట్ అంత బాగుంది కాబట్టి. అంత క్వాలిఫికేషన్ మనం చూస్తే అక్కడికి వెళ్ళి బాగుపడేది ఎవరు? మనం. ఎందుకు? మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మన రోగం నయం అయిపోతుంది. ఈ కాన్షియస్నెస్ తోటి మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు ఎలా, భగవంతుడు ఏం చెప్తున్నారు అనే శ్లోకాన్ని మనం తెలుసుకోవడానికి ఒకసారి 7వ శ్లోకం చదువుదా, స్వామి ఏమంటున్నారో విందామని. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. ఒకసారి ఈ శ్లోకం మనందరం కలిసి చెప్దాం. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇక్కడ భగవంతుడు ఒక విషయం చెప్తున్నాడండి. ఇప్పుడు మీరు చూడండి, స్వాభావికంగా మనందరం భగవంతుడిని నమ్మిన వాళ్ళమే, అవునా కాదా అండి? ఇప్పుడు భగవంతుడి యొక్క నమ్మకం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, భగవంతుడు ఎక్కడో ఉంటారు, దూరంగా ఏదో లోకంలో కూర్చున్నారు అని కొంతమంది అంటారండి. కొంతమంది ఏమంటారండి, భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేడు, ఈ ప్రకృతిలోనే భగవంతుడు ఉన్నాడు అని అంటారు. మీరు చూడండి, ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అని అంటే అది భగవంతుడు మనకి ఇనాక్సెసిబుల్ చేసేస్తుంది. అంత తొందరగా యాక్సెస్ చేయడం, ఎక్కడో ఉన్నాడు ఆయన అని అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ లేదు అంటే భగవంతుడు కూడా భౌతికంగా అనిపించే ప్రమాదం ఉన్నది మన. కానీ మనము తత్వత భగవద్గీత మన శాస్త్ర అనుసారంగా, సనాతన ధర్మ అనుసారంగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయనని ఎక్కడ చూడాలో మనకు తెలిసినప్పుడు మనం భగవంతుడిని చూడవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చామనుకోండి, కారు కానీ కింద పార్కింగ్లో ఉందనుకోండి, నాన్న ఇంట్లో ఉన్నారు అని అర్థమైపోయేదండి. చూడాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. కారు కనిపిస్తే చాలు, నాన్న ఉన్నారు ఇంట్లో. అలా దేన్ని చూస్తే భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఆ భగవంతుడి యొక్క ఉనికి కనిపించేది ఏవైతే మనం చూస్తామో, వాటిని మనం తెలుసుకుంటామో, అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని కూడా మనకు అర్థమవుతుందండి. భగవంతుడు అంటే మోర్ దెన్ సీయింగ్ మీ, ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఐ యామ్ త్రూ వాట్ యూ కెన్ సీ మీ. మొత్తం పరతర న అన్యత్ కించిద్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోత్తం సూత్రే మణిగణా ఇవ. నేనే అన్నిటినీ కూడా నిలిపేవాణ్ణి, కానీ కనిపించాను. ఎందుకో తెలుసా? ఒక ముత్యాల మాల, ఇప్పుడు ముత్యాల హారం వేసుకున్నారనుకోండి మీరు, ముత్యాల హారం లోపలుండే దారం మనకు కనిపిస్తుందా అండి? లోపలుండే ఆ సూత్రం మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ సూత్రంగానే లేకపోతే ముత్యాలు ఉంటాయా హారంలాగా? మొత్తం పళ్ళని కింద పడిపోతాయి. భగవంతుడు అంటున్నాడు, అలా ఈ ప్రపంచాన్ని మొత్తం సూత్రంగా ఒక దగ్గర పెట్టిందే నేను. ఎందుకు కనిపించారట? ఆయన లోపల ఉండి అన్నిటినీ ఒక దగ్గర తీసుకొస్తున్నారట. ఇది భగవత్ తత్వం. కాబట్టి భగవంతుడు ఈ గొప్పతనాన్ని చెప్తున్నారు. ఎందుకు అని అంటే మనకి తన పట్ల ఉండే తత్వాన్ని, తన పట్ల మనకుండే ప్రేమని పెంచడానికండి. అంతేకాని ఆయన ఈగోయిజం వల్ల కాదండి. ఇప్పుడు చాలామంది ఒక నానుడు ఉన్నదండి, సైన్స్ ఈజ్ డిఫరెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్. సైంటిఫికల్గా ఉండేవాళ్ళు స్పిరిచువల్గా ఉండలేరు అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు.
మీరు చూడండి, ది గ్రేటెస్ట్ ఆఫ్ సైంటిస్ట్. అంతెందుకండి, మన భారతదేశంలో మన మన భారత భూమికే ఒక గర్వకారణమైన ఇస్రో సైంటిస్టులు తెలుసు కదండి. అది కూడా మన ఆంధ్రదేశంలోనే మనకి వారికి పెద్ద రీసెర్చ్ ప్లాంట్ ఉన్నది, మనకి తెలుసు. మనకి ఇస్రో వారు ప్రతి శాటిలైట్ లాంచ్ చేసే ముందు, ప్రతి రాకెట్ లాంచ్ చేసే ముందు వెంకన్న స్వామి దగ్గరికి, తర్వాత సూలూరుపేటలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేయించి ఒక ప్రోటోటైప్కి అప్పుడే వాళ్ళు లాంచ్ చేస్తారు. అవునా కాదా అండి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటండి వీరు సైంటిస్టులు అండి, వీళ్ళేంటి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే, వారికి తెలుసు. ఎవరైతే నిజమైన సైంటిస్ట్ ఉంటారండి వాళ్ళకి తెలుస్తుందండి భగవంతుడు ఎవరో. ఎవరైతే సైన్స్ పేరుతో జనాల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియదండి, అంతే. కానీ మనం చేసే తప్పేంటో తెలుసా అండి? భగవంతుడి గురించి, భగవంతుడు అంటే తత్వతః తెలిసిన వారిని తప్ప మిగతా వాళ్ళందరినీ అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తామండి. మనం ఎంత అన్యాయం చెప్పండి. మనం సనాతన ధర్మంలో ఉండేవారు కృష్ణుడెవరు, రాముడెవరు, ఈశ్వరుడెవరు అని వాళ్ళల్లో ఉండే వాళ్ళని అడగకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటున్నారండి. నమ్మకం పోగొట్టేసుకుంటారు. మా వాళ్ళు ఇలా అట, ఇలా నీకెవరు చెప్పారట, ఆయన చెప్పాడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అయ్యా? నువ్వు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి నీ కంప్యూటర్ సబ్జెక్ట్లో డౌట్ ఉంటే ఆర్ట్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పంటే ఆర్ట్స్ టీచర్ ఎక్కడి నుంచి చెప్తుంది? కాబట్టి ఎవరికైతే ఆ తత్వం విశేషం గురించి తెలుసో వారినే ఆశ్రయించు. కాబట్టి సైంటిస్ట్ మీరు చూడండి, మ్యాథమెటిషియన్, ది గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ ఏమన్నారో తెలుసా అండి? నామగిరి తాయార్ లక్ష్మీదేవి నాకు ఈ సొల్యూషన్స్ అన్నిటినీ కూడా చెప్తుంది, ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల నేను ఇవన్నీ రాయగలుగుతున్నాను అని చెప్పారండి. ప్రపంచంలో ఎవరైతే అన్నిటికంటే గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుణ్ణి గుర్తించకుండా లేరండి, తెలిసినా మీకు? మనం కూడా అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి భగవంతుడి గురించి తత్వతః తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి? ఆ భగవంతుడి యొక్క ఫింగర్ ప్రింట్ తెలుసా? మీరు ఎప్పుడైనా గాడ్స్ ఫింగర్ ప్రింట్ గురించి విన్నారా? మీరు ఫింగర్ ప్రింట్ వేస్తారా అండి అప్పుడప్పుడు? లేదండి మేము సైన్ పెడతా అనొచ్చు, కానీ గాడ్స్ ఫింగర్ ప్రింట్ చూడొచ్చటండి. మీకు వీడియో చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, చాలా జాగ్రత్తగా చూడండి. Around 1200 AD, a man named Leonard Pisano, better known as Fibonacci, discovered a sequence of numbers that created a very interesting pattern. The sequence begins with the numbers 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, and continues indefinitely. Each number is obtained by adding the last two digits together. A rectangle with a length and width of any two of the numbers of this sequence forms what is known as the golden rectangle, a perfect rectangle. A golden rectangle can be broken down into squares the size of the next Fibonacci numbers down and below. If we were to take a perfect or golden rectangle, break it down into smaller squares based on Fibonacci's sequence, and divide each with an arc, the patterns begin to take shape. We begin to see Fibonacci's spiral. The spiral in and of itself is insignificant. Its importance is revealed in where we find it. Take for example the sunflower. The display of its florets are in perfect spirals of 55, 34, and 21, the sequence of Fibonacci. The fruitlets of the pineapple create the same spiral based on the sequence. The pine cone does the same. As currents move through the ocean and the tide rolls onto the shore, the waves that bring in the tide curve into a spiral that can be mathematically diagrammed onto a plot at the points 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, and 55. Buds on trees, sand dollars, starfish, petals on flowers, and especially the nautilus shell are formed with this exact same blueprint. With each segment of growth, the nautilus adds to itself one more value on Fibonacci's scale. This blueprint can be seen around us on a small scale every day, but the greatest example of all is directly above our heads. At an average of 100,000 light years across, even the spiral of the galaxies above us are formed with the exact design that the tiny shell is formed. This sequence or blueprint appears to be the trademark
of a designer, a proof of a creator, something left behind indicating the one who was there, a fingerprint. As we scan our universe from the tiny flower to the awe-inspiring galaxy, we see the fingerprint of God. ఇక్కడ మీరు చూడండి ఎంత అద్భుతమైన వీడియో ఇది. మేము మొట్టమొదటిసారి ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నామో చాలా ఆశ్చర్యపోయామండి. ఫిబొనాకీ సిరీస్ అని ఒకటి ఉందండి. అది ఒక బర్డ్ నెంబర్స్ అన్నమాట. ముందు ఉండే 2 డిజిట్స్ని యాడ్ చేస్తే వస్తుంది 1 1 2 3 అలా పెరుగుతూ వస్తుంది అనమాట ఆ ఫిబొనాకీ సిరీస్ అని. అయితే ఆ సిరీస్ స్పైరల్గా ఫార్మ్ అవుతుందట. ఒక స్పైరల్గా ఫార్మ్ అవుతుంది. ఆ స్పైరలే అన్ని చోట్ల ఈ ప్రపంచంలో ఎక్కడ మీరు డిజైన్ చూసినా సరే ప్రకృతిని అదే స్పైరల్గా సేమ్ అదే నెంబర్స్ని యూజ్ చేస్తూ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో అలానే ప్రపంచం మొత్తం ఉందట. ఈ ప్రపంచంలోనే కాదు, గ్యాలక్సీలు కూడా సేమ్ అదే ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. మీరు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా మీరు వచ్చి ఏదైనా ఇంట్లో ఉందనుకోండి, ఇది తిన్నారనుకోండి, ఒకసారి మేము ఒకటి చూసాం. ఒకళ్ళు వచ్చారు, టేబుల్ పైన ఏదో ఉంది, ఇలా చేతిలో వేసుకున్నారు, ఇలా టేస్ట్ చూశారు. మా అమ్మ వచ్చిందా అని అన్నారు. లేదు, నేనే చేశాను. కానే కాదు, ఇది మా అమ్మదే తప్పకుండా అని అన్నారు. లేదు, నేనే చేశాను, మీ అమ్మ రాలేదు ఇంకా అని అంటే, నువ్వు ఏమన్నాను, ఇది మా అమ్మ వంటనే అని అనేసరికి వాళ్ళ అమ్మ డోర్ తీసుకొని సర్ప్రైజ్ అని ముందుకు వచ్చింది అనమాట. ఏంటో తెలుసా అండి, ఆ టేస్ట్ చూడంగానే ఎలా అయితే ఎవరి చేతి వంటనో అని చెప్పగలుగుతామో అలా ఈ ప్రపంచంలో ఏదైనా మనం చూసాము, ఒక డిజైన్, ఒక పర్టికులర్ డిజైన్ మొత్తం ప్రపంచం అంతా ఉంది అని అంటే, అయ్యో ఈ డిజైనర్ ఎవరు, అసలు చేసింది ఎవరు? ఇప్పుడు చూడండి, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక రకమైన చీర చూడంగానే ఇదేంటో చెప్పేస్తారు. ఇది కంచిపట్టు, ఆ పోచంపల్లి, ఆ బనారస్, ఏంటి ఆ డిజైన్, ఆ టెక్స్చర్ బట్టి మనకు తెలిసిపోతుంది ఇదేంటి, దేనికి సంబంధించింది అని. అలా ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిని గమనిస్తామో వెంటనే మనకు అర్థమవుతుంది, అయ్యో ఇంత సుందరమైన ప్రకృతిని చేసిన వాళ్ళు ఎవరు? మనకి ఈ ప్రకృతి కనిపించేటప్పుడు ఇదేదో దానికదే రాలేదండి. న్యూటన్ అండి, ది గ్రేట్ సైంటిస్ట్ కదండి. ఒకసారి వారి సైంటిస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది అనేవాళ్ళట, లేదు ప్రకృతి అంతా దానికదే వచ్చేసింది అంటే, సరే అయ్యా ఈరోజు ప్రసాదానికి రండి, ప్రసాదం కాదనుకోండి డిన్నర్కి రండి మా ఇంటికి అని సాయంత్రం పూట పిలిచారట. సరే అని అందరికి డిన్నర్కి వెళ్ళేసరికి అక్కడ ఒక మంచి ప్లానెటరీ సిస్టమ్ మోడల్ పెట్టారటండి. పెట్టేసరికి వాళ్ళు అడిగారు, అబ్బాయి ఎంత బాగా చేశారు, అసలు ఎవరు చేశారు అంటే, యాక్చువల్గా నిన్న రాత్రి నేను పేపర్లు, పెయింట్లు, సీజర్ అంతా పెట్టేశాను, ప్రొద్దున లేవంగానే మొత్తం తయారైపోయింది అన్నారట. మేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా, ఇలా ఎలా తయారైపోతుంది అని అంటే ఆయన అన్నారట, మరి ఒక ప్రోటోటైపే తయారవ్వకపోతే ఈ ప్రపంచం ఎలా తయారవుద్ది అని అన్నారట. కాబట్టి ప్రతి చోట కూడా మనం భగవంతుడి యొక్క ఉనికిని చూడొచ్చండి. ఎలా అయితే కారు చూసి నానున్నారు అని చెప్పచ్చో, ఎలా అయితే ఒక ఐటెంని చూసి ఎవరు చేశారని చెప్పచ్చో, ఈ ప్రకృతిని చూసి దాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు దాన్ని ఇంత బ్యూటిఫుల్గా మనకి క్రియేట్ చేశారు. క్రియేషన్ ఇంప్లైజ్ ఎ క్రియేటర్, అండ్ ఆర్ట్ ఇంప్లైజ్ అన్ ఆర్టిస్ట్. కాబట్టి అది భగవాన్. ఈ ప్రపంచంలో ఎక్కడ గొప్ప విషయములు ఉన్నాయా, ఎక్కడ భగవంతుని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, స్వామికి మనకి చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, భగవంతుడు కనిపించాల్సిన అవసరం లేదండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కార్యక్రమం చేస్తున్నారండి. ఒక కార్యక్రమాన్ని ఒక లీడ్ తీసుకున్నారండి. అయితే మీరు ఆ కార్యక్రమానికి ఇన్విటేషన్ వచ్చింది, మీరు వెళ్ళారు. ఫస్ట్ మీరు రాగానే స్వాగతం పలుకుతున్నారు. ఎవరు? మీకు ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన. సరే అని మీరు లోపలికి వెళ్ళేసరికి ఒక ఆయన వచ్చి మీరు కూర్చునే చైర్ దురుస్తున్నారు. ఎవరబ్బా మీరు అని చూడంగానే ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన. సరే అని, అరే చూద్దాం ఏం జరుగుతుందో ఈ కార్యక్రమం అంటే, పైకి వెళ్ళి ఒకళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఎవరబ్బా డాన్స్ చేస్తుందంటే ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన. దాని తర్వాత సరే ఆకలేస్తుంది, భోజనం చేద్దామని వెళ్ళేసరికి వడ్డిస్తున్నారు. ఎవరబ్బా వడ్డిస్తుంది అంటే మీకు ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన. సరే తినేశారు, అయ్యో పాపం లోపలికి వెళ్ళి ఒకసారి చెప్పొద్దామంటే ఎవరో ఊడుస్తున్నారు. ఎవరబ్బా ఊడిచేది అనగానే ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన. అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్విటేషన్ ఇచ్చిన ఆయన పిలవటము, కూర్చోబెట్టడం, ఎంటర్టైన్ చేయటము, ప్రసాదం ఉండటం, వడ్డించటం, ఊడ్చటం, ఇవన్నీ చేస్తాడు. అయ్యా ఏంటయ్యా మీ దగ్గర మనుషులు ఎవరు లేరా? ఉన్నారండి, కానీ ఎక్కడున్నారో ఏమో తెలియట్లేదు, అందుకే నేనే చేయాల్సి వస్తుంది అని అనటం ఒకటండి. ఇంకొక విషయం చెప్తానండి,
ఒకళ్ళు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు, మీ ప్రోగ్రామ్కి వచ్చారు, ఒకళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, ఒకళ్ళు కూర్చోబెడుతున్నారు, ఒకళ్ళు డ్రింక్స్ తీసుకొస్తున్నారు, చక్కగా మ్యాంగో జ్యూసో మోసంబి జ్యూసో, దాని తర్వాత ఒకళ్ళు చక్కగా నృత్య పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, దాని తర్వాత చక్కగా ప్రసాదం పెట్టారు, అన్ని తిని ఇక్కడికి వెళ్ళేసరికి ఒక ఆయన హాయిగా అందరితో మాట్లాడుతూ ఎలా ఉన్నారండి, బాగున్నారా, చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు, ఏం చేస్తున్నారండి మీరు, చాలా రోజుల తర్వాత కనిపించారని పలకరిస్తే మీరు కూడా బా ఎంత బాగా చేశారండి ప్రోగ్రామ్. చేసింది ఎవరండి, ఆయన ఎక్కడైనా కనిపించాడా, ఆయన ఏదో హాయిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. కానీ ఏమంటామండి, ఎంత బాగా చేశారండి ప్రోగ్రామ్ అని అంట. ఎందుకు? ఆయన ప్రశాంతంగా ఉన్న ఆయన నేతృత్వంలో మొత్తం నడుస్తుంది. కాబట్టి భగవానుడే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసింది, భగవంతుడి యొక్క నేతృత్వంలో నడుస్తుంది. కానీ ఆయన ప్రతి చోట ఊడవడానికి, ఇది చేయడానికి, అది చేయడానికి అన్ని చోట్ల కనిపించాల్సిన అవసరం లేదండి. ఆయన హాయిగా ఫ్లూట్ పట్టుకొని చక్కగా వాయిస్తూ బృందావనం నుండి భక్తులందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయన చక్కగా అందరు భక్తుల్ని పలకరిస్తూ మాట్లాడుతూ వారు చేసిన సేవలు స్వీకరిస్తూ వారికి ఆశీర్వదిస్తూ చక్కగా ఆయన ఇది నడుస్తుంది. అదండి ముఖ్యమైన విషయం. మనకి భగవంతుడు ఎందుకు కనిపించాడట అని అంటే ఆయన యొక్క సిస్టమ్, ఆయన యొక్క మేనేజ్మెంట్, ఆయన యొక్క ఆర్గనైజేషన్ అంత పర్ఫెక్ట్ కాబట్టి. ఆయన పెట్టిన రూల్స్, ఆయన పెట్టిన మెకానిజం మొత్తం నడిపించేస్తుంది ప్రపంచాన్ని పర్ఫెక్ట్గా. ఇది గొప్ప విషయం. ఇక్కడ నుంచి స్వామి 8వ శ్లోకం నుంచి ఆయనని ఎక్కడెక్కడ మనం పర్సీవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఆయన ఉనికిని మనం చూడొచ్చు అని చెప్తున్నారు. ఒకసారి చదవండి చక్కగా. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఓ కుంతిపుత్ర, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేద మంత్రాలలో ఓంకారమును అయ్యున్నాను, ఆకాశంలో శబ్దమును, మనిషిలోని సామర్థ్యమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క మూల సుగంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్సులందరిలోనూ తపస్సును. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పృథాకుమారా, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులందరిలోనూ శక్తినని తెలుసుకోవలసింది. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును, భారతులలో ప్రధానుడా అర్జున ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగమును నేనే. ఇలా భగవంతుడు తన వైభవాన్ని చెప్పుకొస్తూ ఉన్నారండి. ఎక్కడెక్కడ తన యొక్క ఉనికి కనిపిస్తుందట. కానీ మీరు చూడండి ప్రభుజీ, ఇంత భగవంతుడు నిజంగానే అండి, మీరు చెప్పింది కరెక్టే, ఎక్కడ చూసినా మనం భగవంతుడిని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు, తెలుసుకోవచ్చు. కానీ ఎందుకండి అవ్వట్లేదు? ఎందుకండి మాయ మనల్ని పట్టి పట్టి లాగేస్తూ ఉంటుంది? మనసు నిగ్రహం చేసినప్పుడు ఈ భౌతికమైన విషయముల పట్ల పక్కన పెట్టినప్పుడు కదండి మనం భగవంతుడి గురించి తెలుసుకునేది. కానీ ఎందుకండి మా మనసు అలా ఉంటుంది? ఒక భగవద్గీత విందామంటే ఎందుకు నీకు భగవద్గీత ఇప్పుడు అంటుంది, తర్వాత రికార్డింగ్ వినొచ్చు అంటుంది, ఎంతసేపు వింటావు, గంటలు గంటలు చెప్తారా అయినా అని అంటుంది. ఎందుకయ్యా ఇలా మనస్సు మాత్రం ఒక నిలకడగా ఉండి ఒక చక్కటి పని చేయనీయకుండా ఎందుకు ఇలా ఆపేస్తుంది? మీరు అంత ఆశ్చర్యం చూడండి. ఎంతమందికి అనిపిస్తుందండి, అయ్యో ప్రభుజీ ఈ కలియుగంలో మాయా ప్రభావం చాలా ఉండి మేము దేవుడిని తెలుసుకోలేకపోతున్నామండి, అసలు మనసు నిలకడగా ఉంటే కదండి దేవుడి గురించి ఆలోచించేది అని అంటూ వింటారు చాలామంది. మీరు చూడండి మనసును ఆపటం అనేది బబ్బబ్బా చాలా నిన్న చూసాం కదండి, చంచలం ఈ మన కృష్ణ. మనస్సు అనేది చాలా చంచలమైన స్వభావం కలిగినదట. మీకు విషయం చెప్తాను. ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారట. ఏంటో ఎక్స్పెరిమెంట్ తెలుసా మీకు? చిన్నప్పుడు మాకు ఒకసారి ఒకళ్ళు ఇచ్చారండి, మీకు ఇలా పెన్నులా ఉంటుందండి. ఆ పెన్నుని ఇలా ఈ ఓపెన్ చేయి పెన్ అనేవాళ్ళు. ఆ పెన్ ఎప్పుడైతే మీరు క్యాప్ ఓపెన్ చేయడానికి తప్పని షాక్ కొట్టేదండి. తెలుసా మీకు? మీకు ఎప్పుడైనా? మాకు తెలియదు, మా జనరేషన్లో ఉన్న పిల్లలకు తెలుసుండేదేమో. అయితే ఇలా ఆ పెన్నుని ఇలా క్యాప్ తీయడానికి ప్రయత్నం చేయగానే షాక్ కొట్టేశాను అనమాట. ఎంతమందికి తెలుసో ఈ షాక్ పెన్? ఒకసారి కమెంట్ బాక్స్లో పెట్టండి, మాకు తెలుసని. అయితే
ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఇలాంటిది ఏదో షాక్ ఇచ్చే వస్తువును ఒకటి పెట్టారట. సరే అని ఇలా అనగానే షాక్ కొట్టేసిందట. అయ్యో అని వెంటనే షాక్ వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేశారట. పక్కన పెట్టేసి అలానే కూర్చున్నారట. కొంతసేపు ఏం చేశారంటే వాళ్ళని అలానే కామ్గా ఉండాలి, మీరు 1 అవర్ ఉండాలి, మీకు ఇక్కడ బయటికి వెళ్ళకూడదు, ఓ 100 మందిని 1 అవర్ సేపు కూర్చోబెట్టి ఈ షాక్ ఇచ్చే పెన్నులు కూడా పక్కన పెట్టారట. అందరి పక్కన ఏం లేదు, ఊరికే పెట్టాం మేము, మీరు కామ్గా ఉండండి, ఏం చేయకుండా ఉండి 1 అవర్ ఉండండి అంతే, మీరు వెళ్ళేటప్పుడు అందరికి 10,000 ఇస్తామని చెప్పారట. సరే అని అందరిలా కూర్చున్నారట, 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 కూర్చున్నారట. ఒక 1 అవర్ తర్వాత అందరినీ పంపించేశారట. పంపించినప్పుడు ఎన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తి ఈ పెన్నుని ముట్టుకున్నారు, షాక్ వస్తుందని తెలిసిన పెన్నుని ఎన్నిసార్లు ముట్టుకున్నారని చూస్తే కనీసంలో కనీసం ఆన్ అన్ యావరేజ్ ప్రతి అక్కడ ఉండే హాల్లో ఉండే 100 మందిలో కనీసం 20 సార్లైనా పెన్నుని ముట్టుకున్న వాళ్ళు ఉన్నారట అండి. ఒకడైతే 250 సార్లు ఆ పెన్నుని ఇలా ఇలా అనటం షాక్ కొట్టించుకోవటం, ఇలా అంటే షాక్ కొట్టించుకోవటం, ఇలా అంటే షాక్ కొట్టించడం, కేవలం గంట సేపట్లో. తెలుసునా అండి మీకు? మనసుకి తెలుసండి షాక్ కొడుతుందని, మనసుకి తెలుసండి మంచిదని, అయినా సరే మన మనసు అలా లాగేస్తూ ఉంటుంది, లాగేస్తూ ఉంటుంది, లాగేస్తూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటో భగవానుడు 14వ శ్లోకంలో చెప్తున్నారు. స్వామి ఏమంటున్నారో ఒకసారి విందాం మనం. दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టిన ఈ దివ్య శక్తి దాటశక్యము కానిది, కాని నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. చూడండి, చాలా దాటశక్యం కానిదట. మనసు లాగేస్తే దాన్ని ఆపుకోవటం అనేది చాలా డిఫికల్ట్ అట. కానీ ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వారికి చాలా సులభము. మీకు ఎప్పుడైనా ఎవరింట్లో అయినా కుక్కు ఉందనుకోండి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, అది చూసి అరుస్తుంది అనుకోండి, చాలా భయం వేస్తుంది. ఒరే దాన్ని పట్టుకోండి ఫస్ట్, తర్వాత వస్తాను, పట్టుకోండి దాని తర్వాత వస్తాను, పట్టుకోండి అనే పట్టుకున్నాకే లోపలికి వెళ్తే తర్వాత మీరు చూడండి ఎప్పుడైనా సరే, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు సడన్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడటండి. వెళ్ళంగానే బయట ఆ కుక్క నించున్నదట, దానికి ఒక పెద్ద బ్యాండ్ ఉన్నదట. అమ్మయ్య కట్టేసింది అని మీరు వెనకాల చూడంగానే ఆ తాడు మాత్రం ఇలా ఏలాడుతుందటండి కిందకి. అది ఇలా ఇలా మనల్ని చూసేసరికి వామ్మో దేవుడా, ఎవర్రా నన్ను ఇప్పుడు కాపాడేదని 1 2 3 పీచే ముడ్ అనగానే పరిగెత్తడం ప్రారంభిస్తే అది మన వెనకాల పడుతుంటే, మనం పరిగెత్తుతుంటే, మనం వెనకాల పరిగెత్తుతుంటే వామ్మో ఎవర్రా నన్ను కాపాడేది అని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే మీ స్నేహితుడు ఉన్నారో గట్టిగా పిలిచేసరికి వాడు వచ్చి ఏ టామీ చుప్ అనగానే అది చుప్ అని కూర్చొని తోక ముడుచుకొని తోక ఇలా 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 ఊపుకుంటూ ఇలా చూసుకుంటుంటుంది. మనం వెళ్ళి ఆయన వెనకాల ఇలా పిలిచినాం అనుకోండి, ఏమనదు, నువ్వేం కంగారు పడక, ఏం కంగారు పడక, నేను ఉన్నాను కదా ముందుకురా, ఏం కంగారు పడక, అదే ఏమనదు అని ఇంతకుముందు మనల్ని అటు ఇటు అటు ఇటు పరిగెత్తించింది ఏం చేస్తుందండి ఇప్పుడు? ఇలా వచ్చి హాయిగా కూర్చొని ఏం మాట్లాడదు. మాయా శక్తిని మనం దాటుకోలేమండి, మన డిస్ట్రాక్షన్స్ని మనం దాటుకోలేమండి, మన మనస్సుని మనం కంట్రోల్ చేయలేము. భగవంతుడికి ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో అప్పుడు వెంటనే భగవంతుడు ఆధీనంలో ఉండే మాయ భగవంతుడు చెప్పింది తింటది, కామ్గా కూర్చుంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టదని. అందుకోసం ఇక్కడ దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ, చాలా కష్టము ఓ అర్జున, కానీ ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో, నా వెనక ఉంటారో వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు. అబ్బా ఎంత మంచి విషయం ప్రభుజీ, హాయిగా భగవంతుడు వెనక ఉండిపోవచ్చు కదా అందరు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అని అంటే, కాదట, అందరికీ సాధ్యం కాదట. ఎవరికి సాధ్యం కాదు భగవంతుడి దగ్గర ఉండటం? ఎవరికి సాధ్యం అవుతుంది? అసలు ఎలాంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు, ఎలాంటి వాళ్ళు అసలు భగవంతుడి దగ్గరికి రారు? 4 కేటగిరీస్ ఉన్నాయటండి. అసలు అసలు భగవంతుడి కంటే ప్రజెంటేషన్లో సిస్టమాటిక్ పర్సన్ ఇంకొకటి లేనే లేరండి. ఎంత బాగా చెప్తున్నారు అసలు. మేము ఫస్ట్ టైం భగవద్గీత విన్నప్పుడు, భగవద్గీత చదివినప్పుడు అసలు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు భగవంతుడు, ఇంత కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎంత చక్కగా చెప్పేస్తున్నారంటే విశేషాలని అసలు. ఒకసారి 15వ శ్లోకం మనం చదువుదాం. అందులో స్వామి చెప్తున్నారు ఎలాంటి వారు ఆయన దగ్గరికి రారట, ఆయనని తెలుసుకోరట, ఆయనకి శరణాగతి చేయరట. చూడండి,
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణుజొచ్చరు. 4 రకాల వాళ్ళటండి. చూడండి, ఇది మనస్సు, ఇక్కడ బుద్ధి. ఫస్ట్ 4 కేటగిరీస్ అని నరాధమః అనే వాళ్ళు భగవంతుణ్ణి అస్సలు కూడా ఆశ్రయించారట. ఎందుకో తెలుసా అండి? చాలా కోరికలు, భౌతికమైన కోరికలు. ఎప్పుడు తినాలి, పడుకోవాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఎవరైతే ఈ కాన్షియస్నెస్లో ఉంటారో వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరండి. 2 మూర్ఖులు, మూఢాహ. వారికి ఏంటట? అసలు తెలివే ఉండదటండి. ఎంత చెప్పినా అరే భగవంతుడిదిరా, భగవంతుడదా అంటే మాకేం అర్థం చేసుకోవాలని లేదు, మేము అర్థం కూడా చేసుకోం. మూర్ఖత్వంతో ఉంటారు. దాని తర్వాత మాయ జ్ఞానాన్ని మొత్తం కూడా అపహరించేసిన వాళ్ళట. అలాంటి ఎటువంటి వాళ్ళట? వారికి బుద్ధి ఉంటుంది, కానీ కేవలం భౌతికమైన విషయాల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆధ్యాత్మికమైన విషయాలు కొంతమంది వచ్చి చెప్తుంటారు, ప్రభుజీ దేవుడు అంటే అసలు అర్థమే కాదండి, అసలు ఆ పూజ ఎంత చేయమన్నా చేయరండి. ఏం చేస్తాం? మొత్తం మ్యాటర్ తోటే, భౌతికమైన విషయాలతోటే బుద్ధి మొత్తం, ఆయన యొక్క ఇంటెలిజెన్స్ మొత్తం ఉండిపోయింది. దాని తర్వాత 4వ కేటగిరీ ఆసురీం భావమాశ్రిత. అంటే చాలా చాలా తప్పుడు కోరికలు, డార్క్ డిజైర్స్. ఎప్పుడు వేరే వారిని ఎలా పాడు చేయాలి, ఒక నెగిటివ్ ఆలోచనలతో మనసు మొత్తం నిండిపోతుందట. ఈ 4 కేటగిరీస్ ఎప్పుడు భగవంతుని తెలుసుకోలేరట. ఇది భగవంతుడు మనకు చెప్పారండి. కాబట్టి ఈ 4 వ్యక్తిత్వములు కలిగిన వారు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా సరే చేసుకోలేకపోతున్నారట. కానీ 4 రకాల వ్యక్తిత్వములు కలిగిన వారు ఈ ప్రపంచంలో భగవంతుడి దగ్గరికి వస్తారట అండి. ఏ 4 కేటగిరీస్ అట భగవంతుడు 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి చదవండి 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానంను అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. 4 రకాల వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు, భగవంతుడి దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తారట. మీరు చూడండి, ఈ ప్రపంచంలో మెయిన్గా చూస్తే మనుషులందరూ 2 రకాల భావనలో ఇరుక్కుపోయారండి. ఒకటి సుఖం, ఇంకొకటి బాధ, ప్లెజర్ అండ్ పెయిన్. ప్రపంచంలో 2 రకాల భావనలు ఉన్నాయి మనుషులందరికీ. ఒకటి సుఖం లేదా సంతోషం లేదా ఆనందం. రెండవది ఏంటి? పెయిన్. పెయిన్ అంటే ఏంటండి? కష్టం. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ 4 రకాల వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారట. ఏంటి? అర్థో, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ అర్థ అనేవారు ఏంటో తెలుసా అండి? డబ్బులు సంపాదన చేయాలి, ఐశ్వర్యం కావాలి, నా వల్ల సాధ్యం అవ్వదు, ఈ సుఖం నా వల్ల నేను పొందలేను, ఏదో పైనుండే శక్తి నాకు ఇవ్వాలి అని ప్రయత్నం చేసి దేవుడి దగ్గరకు వస్తారు. రెండవ కేటగిరీ ఏంటి? అర్థో. అంటే ఏంటో తెలుసా అండి? ఆర్తో అనేవారు ఏదో కష్టం, చాలా పెద్ద తీవ్రమైన కష్టం వచ్చింది, ఆ కష్టం నా వల్ల పోదు అని తెలుసు. ఆ ఆర్తితో ఏదో పైనుండే శక్తి నాకు ఈ కష్టాన్ని తీసేస్తుంది అని వారు దేవుడి దగ్గరికి వస్తారు. మీరు చూడండి, చాలా మటుకు ప్రపంచంలో ఈరోజు జరుగుతున్నది 2 అండి. నిజంగా చెప్పాలంటే భగవంతుడి దగ్గర కూడా రావట్లేదండి, వివిధ మార్గములను అనుసరిస్తున్నారు. కేవలం 2 అటండి. ఏంటి? నేను సుఖంగా ఉండాలి,
నేను ఆనందంగా ఉండాలి, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు బాధ పోవాలి, నా కష్టం పోవాలి. అందులో భగవంతుడు లేడండి. నేను నాది, నాది నేను, నేను నాది, ఇంతే ఉందండి. ఆర్త అర్థ జిజ్ఞాసు. ఈ జిజ్ఞాసు అనే వ్యక్తి ఏంటో తెలుసా అండి? జిజ్ఞాసు అంటే ఇంక్విజిటివ్, జిజ్ఞాస. వారు భౌతికమైన విషయాల్ని అంతే క్షుణ్ణంగా పరిశీలన చేస్తారట, ఆధ్యాత్మిక విషయాలని కూడా తెలుసుకుందామని వస్తారట. కొంతమంది ఇలా చెప్తుంటారు, ఏం లేదండి మాకు ఏముందో అసలు మీరు ఏం చెప్తారో తెలుసుకోవాలని వచ్చామండి, మాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి కానీ తెలుసుకుందామని వచ్చామండి అని అంటారు. కానీ విన్నాక మాకు చాలా బాగా అనిపించిందండి అంటారు. వారు భౌతికమైన విషయాల్ని తీక్షణంగా పరిశీలన చేస్తారు, ఆధ్యాత్మికమైన విషయాలని కూడా తీక్షణంగా పరిశీలన చేయడానికి వస్తారట. జిజ్ఞాసతో మాత్రమే. జిజ్ఞాసుర్ అర్థ ఆర్తో జిజ్ఞాసు. కానీ నాలుగవ వాడు ఉన్నాడు కదండి, జ్ఞాని. భగవంతుడే, ఈ ఆధ్యాత్మిక మార్గమే నన్ను తరింపజేసేది. భగవంతుని తత్వతః తెలుసుకుంటే నాకు అది మంచి క్షేమాన్ని చేస్తుంది, అది నాకు అన్నిటికంటే శ్రేయోభిలాషకరము, ఈ ధార్మిక మార్గమే సత్యము అని తెలుసుకొని ఆ దైవం కోసం మాత్రమే వారు భగవంతుని ఆశ్రయిస్తారు. మనం ఫస్ట్ మాక్సిమం ఈ ఫస్ట్ 3 కేటగిరీస్లోనే జీవితం అంతా రిగిపోతుందండి. కానీ భగవద్గీత మనల్ని 4వ కేటగిరీకి తీసుకొస్తుందండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభుపాదుల వారు తీసుకొచ్చింది. అంతేకాని నా కోరిక తీరట్లేదు, నమ్ముకో 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 అని మన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారు చూడండి. అలా కాదండి. ఆ, అసలు ఎలాంటి అసలు ఆ వీడియోలు చూస్తే మాకైతే ఎంత బాధ వేస్తుంది కొన్నిసార్లు. అసలు ఏమో అడుగుతున్నారు, దేవుడిని అడగచ్చా? అసలు దేవుడు, మీకు ఒక విషయం తెలుసా అండి? ఒకసారి మనం కానీ భగవంతుడు మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చారని తెలుసుకుంటే అసలు అడగలేమండి స్వామిని. అబ్బో తండ్రి ఇంత ఇచ్చావా, ఇప్పుడు నేను ఏం చేయాలి నీకు అనే ప్రశ్న వస్తుందండి. అసలు మనం ఏం చేస్తున్నాం అంటే అసలు గుర్తించట్లేదు భగవంతుడు మనకి ఏమేం చేశారని. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు జ్ఞాన విజ్ఞాన సహితం. భగవద్గీత మనకి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంది. భగవంతుడు ధర్మం అంటే ఏంటి తెలియజేస్తుంది భగవద్గీత. అటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో, భగవంతుడే మొత్తము అని తెలిసిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు చాలా 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 రేర్ అటండి. ఆ, ఎంత రేర్ అటండి వారు, ఎంత అరుదు. భక్తి అనేది ఎంత అరుదు. ఇక్కడ చూపిస్తున్నారు 19వ శ్లోకం, ఒకసారి చదవండి. స్వామి ఏం చెప్తున్నారో వినండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తరువాత నన్నే సర్వ కారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. ఇలా జ్ఞానులలో కూడా శ్రీకృష్ణుడే అంతటా, శ్రీకృష్ణుడే తత్వము అని తెలుసుకునేవాడు చాలా చాలా దుర్లభండి. బహూనాం జన్మనామ్యంతి, ఎన్నో జన్మలండి. ఎన్ని కోట్ల జన్మల తర్వాత తెలుసా అండి? 84 లక్షల జీవరాశులు పూర్తి చేయడానికి సుమారుగా 4 కోట్ల సంవత్సరములు పడుతుందటండి. అట్లా ఎన్ని కోట్లాది సంవత్సరముల తర్వాత ఒకడికి ఒక ఆపర్చునిటీ వస్తుందటండి భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవడానికి. మనం ఎవరైతే ఈరోజు భగవద్గీత వింటున్నామో, ఎన్ని జన్మాంతరాల తర్వాత మనకి ఈ అదృష్టం కలిగిందండి భగవద్గీత వినటం, భగవానుడి గురించి తెలుసుకోవటమే కాకుండా ఆయన యొక్క భక్తియుత సేవా మార్గంలో ముందుకి నడవటం ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవాలండి. మా జీవితంలో మేము అచీవ్ చేసిన దాంట్లో ఇది కూడా 18 రోజులు భగవద్గీత వదలకుండా విన్నామండి. అది కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. మిగతా జన్మలలో ఎన్నో చేశాము, అవే ఈ జన్మలో కూడా చేస్తున్నాము. కానీ ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకుంటున్న ఈ జ్ఞానం ఉన్నదో, ఇది ఎవరో చెప్పట్లేదు, సాక్షాత్తుగా భగవానుడు చెప్తున్నారు చూడండి. బహూనాం జన్మనామ్యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ. అలాంటి మహాత్ముడు చాలా చాలా దుర్లభము అని అంటున్నారండి. ఎవరైతే భగవంతుడే అంతా అని తెలుసుకున్న జ్ఞాని ఉన్నారు, ఆ స్థితికి మనల్ని భగవద్గీత తీసుకెళ్తుంది. మనం కానీ తీసుకెళ్ళనిస్తే, మనం డాక్టర్ని ఇంజెక్షన్ ఇప్పిస్తే
అంటే ఆయనని మనం ఈజీగా వదిలేస్తే, సహకరిస్తే, ఇంజెక్షన్ ఇస్తే మన రోగం బాగవుతుంది. కొంతమంది ఇంజెక్షన్లు అంటే చాలా భయం, తెలిసినా అండి? మాకు కూడా ఒక సమయంలో చాలా భయం ఉండేదండి, ఇప్పుడు అలవాటైపోయింది. ఇంజెక్షన్ ఇవ్వాలంటే కనీసం 4-5 పట్టుకొని ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలనుకుంటే 5 హాస్పిటల్ స్టాఫ్ పట్టుకుంటే మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ మొత్తం వీడియో తీస్తున్నాడు అనమాట మమ్మల్ని. చూసావా ఎలా చేస్తున్నారు ఈయన. మనం కానీ ఈజీగా వదిలే ఏమంటారు, అసలు చీమ గుట్టినంత కూడా ఉండదండి అసలు. ఒకటే క్షణం, అది కూడా నీళ్ళు లోపలికి అనేటప్పుడు బయటకు అనేటప్పుడు మాత్రమే అని తెలుస్తుంది అంత. ఆ మాత్రం మనం ఇచ్చామనుకోండి ప్లేస్, మనం తొందరగా రోగం నుంచి నయం అవ్వగలుగుతాం. అలా మనం కానీ స్వామి యొక్క జ్ఞానాన్ని కానీ సముపార్జన చేసుకొని ఇస్తే మనసుని, అయ్యా నువ్వు ఏది ఏమైనా సరే 18 రోజులు నేను కూర్చుంటా, వింటాను, దాన్ని నోట్స్ రాసుకుంటాను, మననం చేస్తాను, దీన్ని నేను తెలుసుకోవాలి, ఇంత మంచి అదృష్టం మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఎంతో కష్టపడి ఎక్కడికో వెళ్ళి కొండలు కోనలు తిరిగి జ్ఞానాన్ని సముపార్జన చేస్తే తప్ప రాని జ్ఞానం మనకి ఎంత సులభంగా లైవ్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ చక్కగా కూర్చొని వినే ఒక అదృష్టం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని నేను ఉపయోగించుకుంటా అని మనం అనుకుంటే అప్పుడు అది సులభతరం అవుతుంది మనకి. కాబట్టి ఈ విషయం చెప్తున్నారండి. ఇలాంటి వాడు చాలా చాలా రేర్ అట, చాలా చాలా రేర్ అట. తర్వాత ఇంకొక మంచి విషయం గురించి స్వామి ప్రస్తావన చేస్తున్నారు. అసలు దేవతలు ఏమిటి? భగవంతుడు చెప్తున్నారు దేవతల యొక్క తత్వం ఏమిటి. ఇప్పుడు చాలామంది సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారట. మేము వీడియోలు పంపిస్తారు మాకు అప్పుడప్పుడు, 3 కోట్ల దేవతలట, 33 కోట్ల దేవతలట, చెప్పండి పేర్లు. వామ్మో, అసలు వాళ్ళ మాటలు వింటే అసలు ఎలా అనిపిస్తుందో అండి నిజంగా. కానీ ఏంటట అసలు దేవతల యొక్క తత్వం ఏంటి? స్వామి మాట్లాడుతున్నారు. ఒకసారి చదవండి, 23వ శ్లోకం ఒకసారి చదవండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలు పూజించేవారు దేవతాలోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మన సనాతన ధర్మంలో ఎంతో మంది దేవతలు, 33 కోట్లు అని అంటారు. కోటి అన్న దానికి అర్థం ఏంటో తెలుసా అండి? వర్గము అని అర్థం. 33 డిఫరెంట్ బ్రాంచెస్ లేదా డిపార్ట్మెంట్స్ అట. ఏంటి? 12 ఆదిత్యాస్, 8 వసూస్, 11 రుద్రాస్, 2 అశ్విని దేవతాస్. కౌంట్ చేయండి, 12 + 8 + 11 + 2 ఎంత? 33. ఇవన్నీ వర్గములండి. వీళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశ ఒక పొలిటికల్ వ్యవస్థను మనం అర్థం చేసుకుందాం. ఒక పార్టీకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఆయన ఆ గవర్నమెంట్కి హెడ్. దాని తర్వాత ఆ పార్టీకి ఏముంటుంది? ప్రైమ్ మినిస్టర్ అత్యంత పెద్ద స్థాయి అని అనుకున్నాం అనుకోండి, దాని కింద మిగతా డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, అవునా కదా? ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ, ఇరిగేషన్ మినిస్ట్రీ, ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ, ట్రైబల్ మినిస్ట్రీ, ఇలా అన్ని మినిస్ట్రీలు ఉంటాయి. ఆ మినిస్ట్రీ హెడ్స్ భగవంతుడు, నిన్న భగవంతుడి యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ భగవంతుడిది. భగవంతుడు చెప్పిన ఈ ప్రకృతి దానికదే నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఆయన యొక్క గవర్నమెంట్లో కూడా కొంతమంది మినిస్టర్లు ఉన్నారట అండి. ఎవరు వాళ్ళు? ఈ 33 మెంబర్స్. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఆయన మినిస్టర్లు అంతే, ఇంకేం అవసరం లేదు, వాళ్ళే మొత్తం పని చేయాలి అంటే వాళ్ళే పేపర్లు తీయటం, స్టాంపులు కొట్టడం, లెటర్లు రాయటం, అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఉంటాయి. ఎంతో మంది స్టాఫ్ ఉంటారండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, అవునా కదా? అలా ఈ 33 డిపార్ట్మెంట్లలో వేలాది, లక్షలాది, కోట్లాది మంది పరివార దేవతలు అని ఉంటారు. వీళ్ళందరూ కలిసి 33 కోట్లు అని అంటాం మనం. కాబట్టి వీరందరూ ఏంటట? ఇంద్ర, వరుణ, వాయు, బ్రహ్మ. వీరందరూ ఏంటి? వీరందరినీ ఏ శబ్దంతో ప్రస్తావన చేస్తారంటే దేవత అని అంటారు. ఇప్పుడు వారికి ఇంకా మనకి స్వభావము
తత్వం ఒకటే అండి, జీవులే, కానీ దే ఆర్ ఎంపవర్డ్. ఇప్పుడు చూడండి, మనము ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి, మన డోర్ నెంబరు, మన ఇంటి నెంబరు, మన ఒక ప్రజ. కానీ కార్పొరేటర్ అని ఒకళ్ళు ఉంటారు, కార్పొరేటర్ అంటారు మన తెలుగులో, ఆయన ఒకళ్ళు ఉంటారు. దాని తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటారు, అవునా కాదండి? వారు కూడా మనలాంటి మనుషులే అండి, కానీ పోస్ట్ పెద్దది. అట్లా ఇంద్ర అనేది ఒక పోస్ట్, బ్రహ్మ అనేది ఒక పోస్ట్. గొప్ప గొప్ప పుణ్యములు చేసిన వారు ఇంద్ర అనే పోస్ట్కి రావాలంటే శతకృతు 100 యజ్ఞములు చేస్తే ఇంద్రుడు అవ్వచ్చట. అట్లా వీరందరినీ ఎవరు ఆరాధన చేస్తారంటే తాత్కాలికమైన ఫలితాల కోసం అండి, భౌతికమైన కోరికల కోసం అండి, త్వరగా వచ్చేసేయాలి అని దేవతల వెనకాల. ఇప్పుడు మీరు చూడండి, సమాజం, సనాతన ధర్మం ఒక రకంగా ఎందుకు పాడైపోతుందంటే కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త పూజలు, ఎప్పుడు వినని ఇవన్నీ వచ్చేస్తున్నాయండి. ఎందుకు వచ్చేస్తున్నాయి? ఏం చెప్తారు తెలుసా అండి? ఈ పూజలు చేయమని మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి, వెంటనే తీరిపోతుంది. ఈ పూజ చేయండి, ఈ ధూపం పెట్టండి, ఈ నూనె వేయండి, ఈ రంగు కట్టండి అనగానే మనందరం పరిగెత్తడం 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 పరిగెత్తడం. తాత్కాలికము, భౌతికము, ఫలితము తాత్కాలికమే, తక్కువది. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఎవరిని ఎవరు పూజ చేస్తే వారు వారి దగ్గరికి వెళ్తారు, కానీ నన్ను మాత్రం ఆశ్రయిస్తే నా దగ్గర పరమలోకానికి చేరుకుంటారు. కాబట్టి అన్ని మార్గాలు ఒకటే దగ్గరికి వెళ్ళమండి. మీరు ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటే, నేను ఐఐటీలో చదువుతా అంటే ఐఐటీలో చదువుకుంటే దాని ఫలితం ఒకలాగా ఉంటుంది. అయ్యా లేదు, నేను ఏమంటే మా ఇంటి పక్కన ఉండే డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకుంటానంటే దాని ఫలితం ఒకటి ఉంటుంది. లేదండి నేను హోమ్ స్కూలింగ్ చేస్తానంటే ఇంకో ఫలితం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ 24వ శ్లోకం చూడండి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం, మనం అర్థం చేసుకోవాల్సింది. 24వ శ్లోకం ఒకసారి చదవండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడనైన నేను కృష్ణుడు తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు. అల్పజ్ఞానము వలన వారు నశింపులేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఏదో భగవంతుడికి రూపం దగ్గర నుంచి ఒక రూపం తీసుకొని వచ్చారు అని అనుకుంటారండి. కానీ భగవంతుడు అంటున్నాడండి, వాళ్ళు నా పరం భావం, నా యొక్క పరతత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. భగవంతుడు ఏదో నిరాకారంలో నుంచి ఆకారం తీసుకొని రాలేదండి. స్వామి ఎప్పుడు నిత్యంగా అదే రూపంతో, కృష్ణుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఉన్నారండి ఆయన యొక్క లోకంలో. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ స్వామి యొక్క స్వరూపంలో ఉంటారండి. అక్కడ శ్యామసుందరు యొక్క రూపంలో అక్కడ ఉంటారు. మనం మొన్న తెలుసుకున్నాం, స్వామి యొక్క అవతారానికి కారణం ఏంటి అంటే మనతోటి ప్రేమతో, కృపతో స్వామి ఆ లోకం నుంచి ఈ లోకానికి వస్తారు. ఆయన ఏ స్వరూపంతో ఉన్నారో ఆ స్వరూపంతో అవతరిస్తారండి ఇక్కడ. కాబట్టి ఏదో రూపం లేని తత్వంలో నుంచి రూపం వచ్చారు అన్న దాన్ని ఇక్కడ భగవంతుడు ఒప్పుకోవట్లేదండి. స్వామికి ఎల్లప్పుడూ ఆ రూపం ఉన్నది, ఆధ్యాత్మిక సచ్చిదానంద స్వరూపం భగవంతుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చి ఆనంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. తన భక్తులతో, గోపికలతో, గోపాలబాలులతో, యశోదతో, నందమహారాజ్తో, రాధారాణితో, గోపికలతో స్వామి ఉన్న ఆ ప్రదేశం నుంచి స్వామి అలాగా వైకుంఠం నుంచి ఈ లోకానికి దిగి వస్తారట, మనందరిపైన కృపతో మనందరినీ ఆశీర్వదించడానికి. ఇదొక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. ఈ 3 శ్లోకములలో 3 మిస్కన్సెప్షన్స్ని దూరం చేసేస్తున్నారండి భగవంతుడు. వీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో సేవ చేసేవారందరూ ఎలా అయితే మినిస్ట్రీసో అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఎలా అయితే రిపోర్ట్ చేస్తారో, ప్రైమ్ మినిస్టర్కి అనుగుణంగా ఉంటారు, భగవంతుడికి అనుగుణంగా అన్ని దేవతలు పనిచేస్తూ ఉంటారు. రెండవ దాంట్లో ఏదో రూపం లేని తత్వం నుంచి భగవంతుడు రాలేదండి, ఆయనకు ఆ రూపం ఎప్పుడూ ఉన్నది, అది ఆయన పరమస్వరూపము. దాని తర్వాత 25వ శ్లోకం ఒకసారి చదువుదాం. 25వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు, బుద్ధిహీనులకు ఎన్నడూ వ్యక్తము కాను.
వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడనని, నశింపు లేనివాడనని వారు ఎరుగరు. చూడండి, ఆ, భగవంతుడు వాడికి పుట్టుక లేదండి. పుట్టుక లేకపోయినా సరే మన కోసం అవతరిస్తున్నాడండి. కేవలం మన కోసం ప్రేమతో, మన పైన కృపతో మనల్ని ఎలాగైనా సరే ఆకర్షించాలి, మనల్ని ఎలాగైనా సరే ఈ సంసార సాగరం నుంచి కాపాడాలి అనే ఒక ఒక తత్పరతో భగవంతుడు అవతరిస్తారు. కానీ ఎవరైతే మూర్ఖులు ఉన్నారో అక్కడ ఆయన కూడా మనలాంటి మనిషే, ఆ, ఆయన ఏం గొప్పవాడు, ఆయనకేముంది గొప్పతనము, ఇలా మాట్లాడతారో భగవంతుణ్ణి కూడా అసూయ చేసే వాళ్ళు, భగవంతుడు అంటే ద్వేషం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. తెలిసినా మీకు? భగవంతుడి పట్ల అసూయ ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? మనం భగవంతుల్లా ఉండాలి అనే ఒక కోరిక మనకు ఉంటుంది కాబట్టి. భగవంతుడు అంటే కూడా అసూయ కలుగుతుందండి. అదేంటి, నేను ఆనందించాల్సింది ఈయన ఆనందిస్తున్నాడు, ఆనందం చూసి ద్వేషం కూడా ముందు ముందు చెప్తాడండి స్వామి ఈ విషయాల గురించి. 26వ శ్లోకం ఒకసారి చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటినన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవ్వరూ ఎరుగరు. చూసారా, భగవంతుడి యొక్క తత్వం, భగవంతుడు అన్నీ తెలుసటండి. జీవులు అందరూ తెలుసటండి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అన్నీ తెలుసటండి. అందరూ ఆయనకి తెలుసట, ఆయనను ఎవరు తెలుసుకోలేరట. ఎవరు తెలుసుకోలేరు కాదండి, భగవద్గీత వింటే తెలుసుకోవచ్చు. ఎవరైతే శ్రద్ధగా స్వామిని యొక్క తత్వాన్ని వింటారో వారికి భగవంతుడు అంటే ఎరక అవుతుందండి. అందుకే మనం ఎప్పుడైనా అడ్రస్ తెలిసా అనుకోండి, కొంతమంది సూపర్ కాన్ఫిడెంట్గా మాకు తెలుసండి, ఇక్కడ నుంచి ఇట్లు పోయి ఇట్లు పోవాలంట. ఎందుకంటే వారికి తెలిసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఆ ఇల్లు వస్తుంది. అలా మనకు కూడా భగవంతుడి గురించి తెలుసుకోవచ్చండి. మనం కూడా భగవద్గీత విన్నాం అనుకోండి, మనం కూడా కాన్ఫిడెంట్గా కృష్ణుడా ఇది తత్వము, భగవంతుడా ఇది తత్వము, ధర్మమా ఇది అని చెప్పేయచ్చు. మనకి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో లేకుండా ఉండేదేంటి అంటే అవగాహన తక్కువైపోయింది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ అవగాహన పెంచుకుంటున్నాం. మనం ఆధ్యాత్మికత, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది మనం ఈ భగవద్గీత ప్రవచనాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కేవలం భగవద్గీత కాదండి, మీకు విషయం చెప్తాను. ప్రతిరోజు ప్రొద్దున్నే నిత్యం భాగవత సేవయ అనే ప్రవచనముల ద్వారా భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం. మొట్టమొదటి స్కందం శ్రీమద్ భాగవతం ప్రతిరోజు 6:45కి యాక్చువల్గా యోగా క్లాస్తో ప్రారంభం అవుతుందండి. విశేషంగా యోగా చెప్తారు. యోగా తర్వాత మనం మంత్ర మెడిటేషన్, నిన్న మనం అనుకున్నట్టుగా ఆ సాధన, దాని తర్వాత 15 నిమిషాలు భాగవతాన్ని చదవటం, దాని తర్వాత భాగవత ప్రవచనం చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రొద్దునపూట. దాంతోపాటు ప్రతి మంగళవారం పిల్లలకి సాయంకాలం 8 గంటల నుంచి 8:30 వరకు కేవలం పిల్లలు ఉంటారండి. 100, 150, 200 మంది పిల్లలు చక్కగా వచ్చి ఆ క్లాసులలో భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవటం, వారికి అర్థమయ్యే విధంగా మన సనాతన ధర్మం గురించి నేర్చుకుంటూ ఉంటారండి. దాంతోపాటు యూత్కి 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారందరికీ ప్రతి శుక్రవారం మేము రాత్రి 8 గంటల నుంచి 8:30 గంటల వరకు యూత్ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా భగవద్గీతనే గీతా విజ్డమ్ సిరీస్ అనే మాధ్యమంలో మనం చెప్తూ ఉంటామండి. శనివారం, ఆదివారం అయితే ఇలాంటి ప్రవచనాలు నడుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మన ప్రశాంత్ ప్రభు చెప్పినట్టుగా భాగవత సప్తాహాన్ని మనం చేసుకోబోతున్నాం. భగవద్గీత అయిపోగానే శ్రీకృష్ణ దివ్య లీలల యొక్క భాగవత సప్తాహం. కాబట్టి ఇలా మనం వినటం వల్ల, జ్ఞానాన్ని పెంచుకోవటం వల్ల మనకి భగవంతుడు ఏమిటి అనేది అర్థమవుతుంది. దాని తర్వాత 27వ శ్లోకంలో అసలు ఏంటి ప్రాబ్లం ఎక్కడుంది అనే విషయాన్ని చెప్తున్నారు. చూడండి ఒకసారి. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. ఇదే అండి పెద్ద ప్రాబ్లం, ఇచ్ఛ.
కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరికలు పెరగటం వల్ల ద్వేషం. ఈ రెండిటి వల్ల మనం చాలా పెద్ద భ్రమలో ఉన్నామట. ఈ రెండిటిని కాదు మనం ఇది ఈ రెండు లక్షణాలు, ఈ రెండు అలవాట్లను మనకున్నవి కానీ సరిదిద్దుకోగలిగితే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేస్తామండి. భగవంతుడు ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం. ఇచ్చ, లోభం, కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మీకు వీడియో చూస్తాను చూడండి, వాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇదండి పరిస్థితి. ఈ ప్రపంచంలో ఎలా అయితే లోభం పెరిగిపోతుందో, ఇంకా 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 కావాలని పెరిగిపోతుందో, అలా వాడు ఎలా అయితే లాకర్లో బందీ అయిపోయాడో, అలా మన భ్రాంతిలో ఈ ప్రపంచంలో బందీ అయిపోతున్నాం. ఇచ్చకి ఒక హద్దు అదుపు లేకుండా కావాలి, ఆనందం 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 ఆనందం, సుఖం 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 సుఖం. దీనివల్ల మనం ఎలా అయితే చూసారా మీరు వీడియోలో వారి పరిస్థితి ఎలా అయిపోయిందో. ఇంకొకటి ద్వేషం. ఈ రెండు భగవంతుడు చెప్తున్నాడండి. ఇచ్చా, ద్వేష, ఈ రెండు ద్వంద్వాలు. ద్వేషం అండి మనిషిని ఎంత పాడు చేసేస్తుందండి అసలు. ద్వేషం ఎంత మనల్ని ఒక రకమైన ట్రాప్లో పడేస్తుందండి ద్వేషం అని. ద్వేషం వల్ల ఏమవుతుందట అంటే మనమే పాడవటం కాదండి, విషం. ద్వేషం ఎవరి దగ్గర, ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి విషం ఇచ్చామనుకోండి వాడు పోతాడు. కానీ ద్వేషం ఉందనుకోండి, ఎవరికైతే ఉందో, ఎవరి పట్లయితే ఉందో, ఇద్దరూ నాశనం అయిపోతారట. ఒక ఆయన బాగా బాగా తపస్సు చేశాడటండి. అయ్యా నాకు కోరిక తీర్చు, కోరిక తీర్చు అంటే దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఏం కావాలి నీకు అంటే, అయ్యా నాకు ఒక కారు కావాలి అని అంటే, సరే నీకు ఒక ఇస్తాను, కానీ నీకెంత ఇస్తానో నీ పక్కింటి వాడికి దానికంటే డబ్బులు వస్తుంది అన్నాడు. సరే ఈయన కారు అడిగేసరికి పక్కన వాడికి 2 కార్లు వచ్చాయి. ఈయన ఒక బెడ్రూమ్ ఫ్లాట్, మంచి విల్లా విల్లా అనుకోండి, పాపం ఫ్లాట్ అంటే తక్కువ ఉంటుందేమో, ఓ మంచి 4 బెడ్రూమ్ విల్లా అడిగేసరికి పక్కన వాడికి 8 బెడ్రూమ్ విల్లా వచ్చిందట. వీడికి ఒక అబ్బాయి పుట్టంగానే పక్కన వాడికి 2 అబ్బాయిలు పుట్టారు. ఒకరోజు ఇలా అని తొంగి చూసేసరికి 2 కార్లు, ఇంత పెద్ద విల్లా, 2 పిల్లలు అని వీడేం చేశాడో తెలుసా అండి? అమ్మో, పక్కన వాడు ఎంత ఆనందపడిపోతున్నాడు, ఎంత ఇది చేస్తున్నాడు, వాడికి ఎంత డబుల్ డబుల్గా వచ్చేసింది. నాకు ఒక పని చేయి, నాకు ఒక కన్ను పోవాలి అన్నాడు. వెంటనే పక్కన ఉన్నవాడు 2 కళ్ళు పోయాడు.
కొంచెంసేపు అయ్యాక అన్నాడట, నాకో కాలు ఇరిగిపోను అనగానే పక్కన వాడికి 2 కాళ్ళు ఇరిగిపోయాయట. నాకో చెయ్యి ఫ్రాక్చర్ అయిపోవాలి, పక్కన వాడి 2 చేతులు ఫ్రాక్చర్ అయిపోవాలి అనగానే ఇలా కుంటుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇలా ఇలా ఒక కన్ను మూసేసి ఇలా చూస్తున్నాడట. పక్కన వాడు పాపం వీల్ చైర్లో వెళ్తుంటే అమ్మయ్యా ఆ, మంచిదైంది అని. చూసారండి ద్వేషం ఎంత చెడ్డదో చూడండి. కాబట్టి ఈ రెండింటిని కానీ మనం దాటగలిగితే, లోభము ఇంకా 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 అనే లోభాన్ని పక్కన పెట్టి, ద్వేషం వేరే వారు మంచి చేస్తుంటే, మంచి దారిలో ఉంటే, భగవంతుడు వారిని అనుగ్రహిస్తుంటే మనం కూడా ఆనందాన్ని పొందగలిగితే, అప్పుడే మనం ఈ భ్రమలో నుంచి, భ్రాంతిలో నుంచి ముందుకు అడుగు వేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ రెండే ఈ సమాజాన్ని పాడు చేసేస్తుందండి. మనం ముందుండే తరాలు మీరందరూ కూడా ఆ, ధర్మాన్ని ఆచరిస్తూ ఎప్పుడైతే ఈ ఇచ్ఛ, లోభ, ద్వేష ఈ రెండింటి నుంచి మనం కానీ ట్రాన్సెండ్ చేయగలిగితే, ఈ రెండింటినీ కూడా, ఎంత అద్భుతమైన సమాజంలో మనం బ్రతకచ్చు ఒకసారి చెప్పండి. అదండి భగవద్గీత మనకి గిఫ్ట్గా ఇచ్చేది. ఈ భావనను మన మనసు లోపలికి, మీకు తెలుసో తెలియదో, మీకు 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 ఇప్పుడు చూడండి, భగవద్గీత ఒకరోజు అయిపోయాక ఏమైనా చేంజ్ వచ్చిందా నా లోపల అని అర్థం చూసుకుంటే తెలియదండి. మనసు లోపల జరుగుతుంది, అది మనకు తెలియట్లేదు అంతే. వీఆర్ నాట్ రియలైజింగ్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఇన్సైడ్. మెల్లమెల్లగా 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 అది మన పైన ప్రభావం చూపించటం ప్రారంభం చేసింది. కాబట్టి మీరు 2వ రోజు వచ్చారు, 3వ రోజు వచ్చారు, 4వ రోజు వచ్చారు, 5వ రోజు వచ్చారు, 6వ రోజు వచ్చారు, ఈరోజు 7వ రోజు. కాబట్టి ఇదండి భగవద్గీత మన పైన చూపించే ప్రభావం. 28వ శ్లోకం ఒకసారి చూసి ఈ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో ఒకసారి శ్రవణం చేద్దాం. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలలోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. భగవంతుడి యొక్క సేవ భజతే. మళ్ళీ ఇదే విషయం చెప్తున్నారండి భగవంతుడు. ఎప్పుడైతే మనం భగవద్ ఆరాధన చేస్తాం, ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తాం, ఎప్పుడైతే భక్తియుత సేవా మార్గంలో మనం ఉంటాం, అప్పుడే ఈ ద్వంద్వముల నుంచి మనం బయటికి రావచ్చు. ద్వంద్వముల నుండి బయటికి వచ్చిన వాడే ఈ పని చెయ్యొచ్చు. కాబట్టి ఇది చాలా గొప్ప విశేషాన్ని భగవానుడు ఈరోజు ప్రస్తావన చేశాడు. రేపటి అధ్యాయంలో మనం అనుకున్నాం కదండి, లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. అటువంటి మృత్యువు గురించి భగవానుడు రేపటి రోజున ప్రస్తావన చేస్తున్నాడండి. ఎంతో అద్భుతంగా ఉంటుందండి రేపటి అధ్యాయం. ప్రతిరోజు అద్భుతమే అండి, ప్రతిరోజు విశేషమే అండి. మనస్ఫూర్తిగా వినేవారికి ప్రతిరోజు విశేషం. ఇంత గొప్ప అనుగ్రహం అండి మన పైన. ఆ భజతే, భగవంతుడి యొక్క దృఢంగా నేను సాధన చేస్తాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాను, నేను భగవంతుడిని తెలుసుకుంటాను, ధార్మికంగా జీవిస్తాను, ఈ ద్వంద్వముల నుంచి బయటపడతాను, భ్రాంతి నుంచి బయటికి వస్తాను అని దృఢ నిశ్చయంతో ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో మనకుండే చెడు లక్షణములన్నీ కూడా మనకు తొలగిపోతాయట. ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేయాలి. టు నో కృష్ణ, హియర్ అబౌట్ కృష్ణ. భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడి నుంచి మనం వినవలే. రెండవది, వి సీ కృష్ణ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని గమనిస్తామో అందులో ఉండే అనుభవం ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. టు ఎస్కేప్ మాయా, టేక్ షెల్టర్. మాయ నుంచి తప్పించుకోవాలి అంటే భగవంతుడి యొక్క శరణు తీసుకోవాల్సిందే. దీనికి ఏ ఎగ్జాంపుల్ చూసామండి, ఎవరైతే డాగ్ ఓనర్ ఉన్నారో ఆయన వెనకాల నుంచి ఉంటే ఎలా అయితే మనల్ని ఏం చేయలేదో అలా అనమాట. డివోషన్ టు కృష్ణ ఈజ్ వెరీ రేర్. అండర్స్టాండ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. భగవంతుడి పట్ల భక్తి భావన కలగటము అనేది చాలా అరుదు. దాన్ని తెలుసుకోండి, దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేయండి, ఆచరించండి. అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, లోభము ఇంకా ద్వేషము ఆర్ బిగ్ ఆబ్స్టికల్స్, బీ అవేర్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండిటితో అనే విషయాన్ని మనం తెలుసుకోవటంతో ద్వారా ఎన్నో మిస్కన్సెప్షన్స్ కూడా భగవంతుడు ఈ అధ్యాయంలో మనకి తీర్చి ఒక మంచి భక్తియుత సేవా మార్గంలో మనందరినీ నడిపించి, ఒక తల్లిదండ్రులకు ఎలా అయితే పిల్లవాడు బాగుపడటమే కావాలో అలా భగవంతుడికి మనందరం మంచి మార్గంలో నడవటమే ఆయనకు కావాలి. అలా ఆయన మనస్ఫూర్తిగా
అర్జునుడికి చెప్పిన మాటలు భగవద్గీత భక్తి యోగంలో దివ్య జ్ఞానం మనం ఈరోజు తెలుసుకున్నాం. మళ్ళీ రేపు సాయంకాలం పూట కరెక్ట్గా 7:30 గంటలకి మనం కలుసుకొని ఇంకా చక్కటి విశేషాలు మృత్యువు గురించి స్వామి రేపు చెప్పబోతున్నాడట. ఏం చెప్పబోతున్నారో వినే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీకృష్ణ భగవాన్ కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద కీ జై.